హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా కల్కి 2898 AD మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. స్టోరీ ట్రైలర్ అండ్ టీజర్లో చూపించేశారు. ఇంకా డీటెయిల్గా చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు. మూవీ గురించి మాట్లాడుకుంటే మహాభారతాన్ని అండ్ ఫ్యూచర్ వరల్డ్ని బాగానే వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించింది, ఎందుకంటే కాశీ వరల్డ్ చూపించడానికి ఇంకా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. కొన్నిసార్లు నీరసం వచ్చింది. భైరవ అండ్ బుజ్జి సిరీస్ రిలీజ్ చేశారు అండ్ ట్రైలర్లో టీజర్లో క్యారెక్టర్ పర్పస్ ఏంటో చూపించారు. అందుకనే మనకు ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ 1 hour అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కాంప్లెక్స్లో ఒక సాంగ్ వస్తుంది, అది అనవసరం అనిపించింది. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటికి మనం సర్ప్రైజ్ అవుతాం. విఎఫ్ఎక్స్ అయితే టాప్ ఉన్నాయి. ఇది మన ఇండియన్ సినిమానేనా అనిపించింది. హాలీవుడ్ కన్నా బాగున్నాయి, అంతగా నచ్చాయి నాకైతే. భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్స్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీకి హైలైట్. ఈ మూవీ సినిమాటిక్ యూనివర్స్, అందుకే ఫస్ట్ హాఫ్ అంత టైం తీసుకున్నారేమో. డైరెక్టర్ నాగశ్విన్ గుడ్ జాబ్. సైఫైని అండ్ మహాభారతాన్ని చాలా బాగా చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది. తప్పకుండా థియేటర్లోనే చూడండి. డోంట్ మిస్. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.